వేసవి తాపం నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగిస్తూ నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ వారికి కూల్ హెల్మెట్లు పంపిణీ చేశారు. వీటిని ధరించడం వల్ల ఉష్ణోగ్రత 8 నుండి 10 డిగ్రీల వరకు తగ్గి ఎండ తీవ్రత, వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుందని కమిషనర్ తెలిపారు. ఈ రకంగా 30 మందికి కూల్ హెల్మెట్లు, మరో 40 మందికి కూల్ జాకెట్లను విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో కమిషనర్ అందజేశారు. వీటిని స్పాన్సర్ చేసిన దాతలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. 8 hours ఉంటుంది, 4 hours ఛార్జింగ్. ఒకసారి 4 గంటలు ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు పనిచేస్తుంది. ఏసీ హెల్మెట్ మరియు కూలింగ్ జాకెట్ 30 ఏసీ హెల్మెట్స్, 40 కూలింగ్ జాకెట్స్ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి. మన రాష్ట్రంలో ఈ సంఖ్యలో ఏసీ హెల్మెట్, కూలింగ్ జాకెట్ ఇవ్వడం ఎక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. మన అందరికీ తెలుసు, ఈ గ్లోబల్ వార్మింగ్ వలన వేసవి కాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తూ బాగా ఇబ్బంది పడతారండి. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏసీ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ చాలా అవసరం. ఏసీ హెల్మెట్లో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అది ఒక పర్టికులర్ మెటీరియల్ పాలీప్రొపైలిన్ కోపాలిమర్ ద్వారా నిర్మించడం జరిగింది. దానివల్ల ఇంటర్నల్ టెంపరేచర్ 8 నుండి 10 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. బాగా కూలింగ్ అని వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా పొద్దున నుండి రాత్రి సాయంత్రం దాకా ఎంత ఎండ అయినా సరే వాళ్ళు హ్యాపీగా పనిచేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారండి. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఏసీ హెల్మెట్స్ కూడా త్వరలో వస్తాయి. అవి కూడా మిగిలిన సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. మన లక్ష్యం వైజాగ్ సిటీ పోలీసులో రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తున్న 100% ట్రాఫిక్ సిబ్బంది తల మీద ఏసీ హెల్మెట్, ఒంటి మీద కూలింగ్ జాకెట్ ధరించాలి. అందరూ చాలా కంఫర్టబుల్గా వేసవి కాలంలో డ్యూటీ చేయాలి. ఎటువంటి హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి.